నిజామాబాద్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై పాతనగర్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులకు ఇబ్బంది తలెత్తుతున్నాయి. ఆ మార్గం గుండా రాకపోకలు నిలిపివేశారు. వాహనాలను కంటేశ్వర్ బైపాస్ రహదారి మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో వాహనదారులకు దాదాపు 10 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తుంది. మరో దాని మాధవనగర్ కమ్మసంగం పక్క నుంచి వ్యవసాయ పొలాల మీదుగా హైదరాబాద్ రోడ్లపైకి చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో గుంతలు పడడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై అయితే ఆ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. మాధవ్ నగర్ దగ్గర నుంచి అయితే ఆ ఏదైతే హైవే రోడ్లో వెళ్ళే వాహనదారులకు అయితే ఇబ్బంది నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇది దాదాపు 5-6 నెలల నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా నిన్న నుంచి దారిని మళ్లించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా వాహనదారులు కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పనులు అయితే నత్తనట్టుగా సాగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రయాణికులు ఎక్కడ నుంచి అయితే ఇక డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వెళ్ళే ఏవైతే వాహనదారులు ఉంటారో ఆ వాహనదారులు క్రమంగా కంటేశ్వర్ బైపాస్ నుంచి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వారికి చూసుకున్నట్టయితే ఆ కమ్మసంగం పక్క నుంచి అయితే ఒక రోడ్డుని ఏర్పాటు చేశారు. అది కూడా గుతుగలుగా ఉన్నట్టుగా కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. వాళ్ళు నిజామాబాద్కి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారని చెప్పండి సార్, ఎట్లా ఉంది? పనులు నడుస్తూ ఉన్నాయి, వాహనదారులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. మేము అక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ నిజామాబాద్ వెళ్ళాలంటే మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళాలి మేము. సో మాకు 8 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. మా పాప వచ్చేసి ఇక్కడ ఎస్ఆర్ ప్రైమ్లో ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఒక 1/2 కిలోమీటరే. అయితే మేము వచ్చేసి పనులు సాగుతున్నాయని చెప్పి వెళ్ళాము ఇంతకుముందు, మరి మొత్తం రోడ్ బ్లాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా యూటర్న్ తీసుకొని మేము సిటీలోకి నుంచి వెళ్ళాలి. అంటే మాకు 1 అవర్ ఇబ్బంది ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే. సంచికలు ఏమన్నా అక్కడ దారి మళ్లింపు ఉన్నది అన్నట్టు ఏమన్నా అక్కడ బోర్డులు ఏమన్నా చూసారా? బోర్డులు చూసి లేదు, వచ్చి నుంచి ఒక బోర్డు కూడా లేదు దారిలో. కంప్లీట్గా ప్లేన్ ఉంది. మేము యథావిధిగా అంటే సాధారణంగా ఎప్పటిలో ఉన్నదని చెప్పి వచ్చేసినాం మేము. ఓకే, ఇంకా ఎట్లా ఉంది మరి ఇప్పుడు దారి మళ్లింపు ఇంకేమన్నా ఎట్లా చేయాలని అనుకుంటున్నారు మీరు? వాహనదారులు అయితే 2 వీలర్స్కి అయితే ఏమన్నా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేయాలనుకుంటారా? ఏమనుకుంటున్నారు? 2 వీలర్కి అయితే ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మళ్ళీ మేము యూటర్న్ తీసుకొని వెళ్ళాలంటే మాకు గంట టైం వెళ్ళిపోతుంది సిటీలోకి నుంచి వెళ్ళాలంటే. మాకు తెలియకుండా ఇప్పుడు తెలిసినా కానీ వచ్చాము. కానీ 2 వీలర్ మాత్రం ఒక దారి ఉంచాలని చెప్పి అనుకుంటున్నాము.